ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై దర్యాప్తు చర్యలు చేపడుతుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్వార్ట్జ్ అక్రమాలు, పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసుల్లో ఆయనపై విచారణ కొనసాగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి నోటీసులు పంపిన ఫోన్ కాల్స్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆయన హాజరుపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూ దందాలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు నివేదికను సమర్పించారు. 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో 6 మాజీ మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 తహసీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. రెవెన్యూ శాఖ ఈ అంశంపై సీఎం చంద్రబాబుకు నివేదికను సమర్పించి చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఇటీవల మరొక వివాదంలో వినిపించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన నివాసంలో జరిగిన ఒక ఘటనపై వివాదం చెలరేగింది. విల్లాలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. రెవెన్యూ శాఖ చర్యలు, పోలీసు దర్యాప్తులు రాజకీయ ప్రభావాన్ని చూపుతాయి. రాష్ట్ర రాజకీయాలు ఈ పరిణామాలతో మరింత ఉత్కంఠభరితంగా మారాయి.